ఇయర్ కు తాగినోళ్లకు తాగినంత మందుబాబులకు నో స్టాక్ బోర్డు లేకుండా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. డిపోల నుంచి వైన్స్లు బార్లకు భారీగా లిక్కర్ లిఫ్టింగ్ చేశారు. 3 రోజుల్లోనే 565 కోట్ల లిక్కర్ స్టాక్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే దాదాపు 187 కోట్ల స్టాక్ కొనుగోలు చేశాయి ఈ వైన్ షాపులు. ఆదివారం సెలవు బంద్ చేసుకొని మరీ డిపోల దగ్గర అమ్మకాలు సాగాయి. ఈ నెలలో ఇప్పటికే 3000 కోట్లు దాటాయి అమ్మకాలు. నెలాఖరు వరకు మరొక 1000 కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ మందేసి చిందేసే వేళ భారీగా మద్యం అమ్మకాలు పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా లిక్కర్ డిపోల నుంచి భారీగా మద్యం స్టాక్స్ను వైన్ షాపులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాయి. ఇవాళ ఆదివారం సెలవైనప్పటికీ కూడా డిపోల దగ్గర అమ్మకాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ నెలలో 3000 కోట్ల అమ్మకాలు దాటాయి. మరొక 1000 కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక న్యూ ఇయర్కి ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది కొత్త సంవత్సరం అనగానే గుర్తొచ్చే సెలబ్రేషన్స్. దాంతోపాటు లిక్కర్ సేల్స్ ఆ రోజున మద్యం ఏరులై పారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇక తెలుగు రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో అయితే ఏ పండుగైనా పర్వదినమైనా పుట్టినా చచ్చినా మందు లేకపోతే ఆ కార్యక్రమం పూర్తి కాదు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అధికారులు ఎప్పట్లాగే కొన్ని ఆంక్షలు విధిస్తారు, మరికొన్ని సడలిస్తుంటారు. అదే తరహాలో ఈసారి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మద్యం విక్రయాలు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులకి, అలాగే బార్లు పబ్బులు 1 గంట వరకు కూడా నడుపుకోవచ్చంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇక ఎక్సైజ్ శాఖ దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండవచ్చు, అలాగే బార్లు పబ్లు 1 గంట వరకు తెరిచి ఉండవచ్చు. కాబట్టి ఇక పక్క రాష్ట్రాల మద్యం లేదా విదేశీ మద్యం అమ్మకుండా ఆంక్షలు విధించారు, చర్యలు తీసుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ లేకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటూ కొన్ని కఠినమైన నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. కానీ ఇక మామూలు లిక్కర్ మాత్రం భారీగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇక మద్యం బాటిలు కొనుక్కునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అసౌకర్యం లేకుండా మందుబాబులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మందు దొరకదు, మందు లేదే అని ముచ్చట ఉండదు. ఇక ఏదైనా నో స్టాక్ అనే విషయం ఉండదు. బీర్లు కానీ, లిక్కర్ కానీ, బ్రాందీ కానీ ఫుల్ స్టాక్, తాగినోళ్లకు తాగినంత. దాదాపు ఇప్పటికే 3000 కోట్ల అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తుంది. ఈ నెలలో మరొక 1000 కోట్లు అమ్మే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఆ రోజు రాత్రి జరిగే ఈవెంట్స్కు కావలసినంత మద్యం సరఫరా, ఎలాంటి కొరత లేకుండా, చెప్పాను కదా, తాగినోడికి తాగినంత, సో అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత, ఆ రకంగా ఉండబోతోంది. భారీగా లిక్కర్ సేల్స్ జరుగుతాయని ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది. రైట్, శిల్పా జైన్. శిల్ప, ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం భారీగా మద్యాన్ని స్టాక్ పెట్టుకుంటున్నాయి వైన్ షాపులు. ఇక ఇవాళ ఆదివారం సెలవు రోజైనప్పటికీ కూడా డిపోల నుంచి మద్యం స్టాక్ తరలిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఎంత స్టాక్ చేసి పెట్టుకుంటున్నారు? వైన్స్లకు, బార్లకు లిక్కర్ లిఫ్టింగ్ ఏ రకంగా జరుగుతోంది? రైట్, న్యూ ఇయర్ అంటే ప్రతి యువత ముఖ్యంగా మందు తాగి కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తుంది. ఈ కొత్త సంవత్సరాన్ని క్యాచ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ సేల్స్ అనేవి కూడా అందుబాటులో వచ్చే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈ లిక్కర్ సేల్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పండుగ మారనుంది. ఇప్పటికే ఈ రోజు న్యూ ఇయర్ కి సంబంధించిన లిక్కర్ సేల్స్ అనేవి దాదాపు 1000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు లిక్కర్ కు సంబంధించినటువంటివి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2600 మద్య దుకాణాలు ఉన్నాయి. వాటికి ఇప్పటికే ఏదైతే డిపోలు ఉంటాయో, మద్యం డిపోల నుంచి ఇప్పటికే మద్యం మొత్తం కూడా సరఫరా చేస్తున్నారు. ఈ రోజు ఆదివారం జనరల్ గా మందు డిపోలు అనేవి కూడా జనరల్ గా బంద్ ఉంటాయి. అయినప్పటికీ న్యూ ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నుంచి మందు షాపులకి తరలించేందుకు ఈ రోజు వాటిని సైతం ఓపెన్ చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 డిపోలు ఉన్నాయి. ఈ 19 డిపోల నుంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇప్పటికే మద్యం అనేది సరఫరా అయింది. ఇంకా కొన్ని చోట్ల అవ్వాల్సింది. ఈ రోజు కూడా చేస్తారు. ఎందుకంటే ఆ రోజు మద్యం అనేది విపరీతంగా సేల్స్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ కూడా
నో స్టాక్ బోర్డు అనేది కనిపించొద్దని ఇప్పటికే దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి ఏరియా అదేవిధంగా అక్కడ ఒక అంచనా చేసి అక్కడ ఎంత అవసరం ఉంటుంది అనేది కూడా ఒక లెక్కలేసి అక్కడికి అంత మద్యం అనేది సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగానే గత 3 రోజుల నుంచి ఇప్పటికీ 565 కోట్ల విలువైన మద్యం అనేది సరఫరా అయినట్లు ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మొత్తం మీద ఈ న్యూ ఇయర్ వరకు దాదాపు 1000 కోట్ల మద్యం రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం జనరల్ గా పండుగల సమయంలో ఏదైతే మద్యం అనేది మద్యం షాపుల ముందు మనకు నో స్టాక్ బోర్డు అనేది కనిపిస్తుంది. చాలా మంది నిరాశ పడుతుంటే వెనుక తిరిగిపోతారు. కానీ ఈసారి అలాంటివి ఉండకుండా కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులలో ఇప్పటికే మొత్తం సరఫరా చేస్తున్నారు. ఈ రోజు ఒకవైపు ఆధారమైనప్పటికీ మందు డిపోలు ఏవైతే ఉంటే వాటిని సైతం ఓపెన్ చేసి ఇప్పటికే పెట్టారు. ఎందుకంటే భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. దీంతో కొన్ని ఆంక్షలు విధిస్తూ ముఖ్యంగా ఎక్కడైతే పార్టీలు కావచ్చు ఈవెంట్స్ జరుపుకుంటారో అక్కడ ఫ్రీ డ్రగ్ గా ఉంటారు. ఎవరు కూడా డ్రగ్స్ వినియోగించొద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రాత్రి 12 గంటల న్యూ ఇయర్ రోజు రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు అనేవి తెరిచి ఉంటాయి. 1 గంట వరకు ఒకవైపు బార్స్, రెస్టారెంట్స్ అదేవిధంగా ఈవెంట్స్ అనేవి కూడా ఓపెన్ ఉంటాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు కనిపించొద్దని ఇప్పటికే ఎంత అవసరం ఉండదో ఒక షాపుకి అంత మేర మద్యాన్ని అయితే ఇప్పుడు సరఫరా చేస్తుంది. దాదాపు ఇప్పుడు ఆఫ్ వరకు పూర్తయింది. ఇప్పటికే 500 కోట్ల వరకు సరఫరా అనేది అయినట్టు కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఈ రోజు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ రోజు దాదాపు మద్యం అనేది ఈ రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్య దుకాణాలకి ఈ రోజు సరఫరా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే న్యూ ఇయర్ సంబంధించి మొత్తం 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా ఇప్పటికే ఒకవైపు సూచనలు కనిపిస్తున్నట్లు ఇప్పటికే చెప్పారు. మొత్తం మీద ఇది ఒకవైపు ఆంక్షలు విధిస్తూ ఇంకోవైపు యువత కోసం ఈ విధంగా చేయడంతో మొత్తం కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ముఖ్యంగా అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే అన్నిటిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏవైతే బార్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వైన్స్ కావచ్చు ప్రత్యేక నిఘా పెట్టారు. అడిగలిగిన సిసి కెమెరా పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా తాగి నడపొద్దని కూడా పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే లిక్కర్ సేల్స్ ను భారీగా పెంచేందుకు మద్యం డిపోల నుంచి మద్యాన్ని అనేది వివిధ షాప్స్ కూడా సరఫరా చేసింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి న్యూ ఇయర్ సందర్భంగా 1000 కోట్ల సేల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఎక్కడికక్కడ అన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. మొత్తం నిమగ్నం 31st ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెల్కమ్ చేద్దామా అంటూ కూడా నగర ప్రజలు మొత్తం మీద వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ మద్యం అనేది ఎక్కడికక్కడ సరఫరా అయింది. మరి ఇప్పటికే ఈ రోజు సండే అయినప్పటికీ ఈ రోజు ఓపెన్ చేశారు. సో ఈ రోజు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి మొత్తం ఈ రోజు 500 కోట్ల వరకు ఈ రోజు లిఫ్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి భారీగా మద్యం తరలి వెళ్తోంది. ఇక మందుబాబులకు నో స్టాక్ బోర్డు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల్లోనే 565 కోట్ల లిక్కర్ స్టాక్ కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 180 కోట్ల స్టాక్ కొనుగోలు చేశారు నిన్న. ఇక ఇవాళ సెలవు బంద్ చేసుకొని మరి డిపోలు తెరిచి అమ్మకాలు చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే 3000 కోట్లు దాటింది అమ్మకాలు. నెలాఖరు వరకు మరొక 1000 కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. సో నో స్టాక్స్ బోర్డ్స్ అయితే ఉండవు. చివరిగా తాగినోళ్లకు తాగినంత డిసెంబర్ 31 నాడు.